హాయ్ అండి అందరికి. ఈ ఇష్టమైన రాక్షసుడు స్టోరీ ఇచ్చి చాలా డేస్ అయిపోయింది గదా! ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! మా మదర్‌కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని. సో, కొంచెం అది ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. అండ్ నా విషయానికొస్తే నా పొజిషన్ అయితే వరస్ట్‌గా ఉంది. ఎంత దరిద్రంగా ఉందంటే దెబ్బ మీద దెబ్బ కాదు కదా! అసలు సర్వైవ్ అవ్వగలనా నేను ముందు ముందు అన్న ఆలోచన కూడా వస్తుంది. సో, అందుకే ఎలా అయినా సరే ఎంత కష్టమైనా ముందు స్టోరీస్ అనేది ఆపదలుచుకోలేదు. ఇంతవరకు ఎందుకు ఆపాను అంటే నాకు డేలో వాయిస్ ఓవర్ చెప్పడం అవ్వదు. నైట్ టైమ్ మా పిల్లలు పడుకొని నాకంతా హౌస్ వర్క్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అవుతుంది. ఆ టైంలో నిద్రపోవాలనిపిస్తుంది గానీ స్టోరీకి వాయిస్ ఓవర్ చెప్పాలి అన్న ఆలోచన గూడా రాదు. సో, నా ఫోన్‌పే స్కానర్ యాడ్ చేస్తాను. మీలో ఎవరికైనా నాకు హెల్ప్ చేయాలనిపిస్తే ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి. స్టోరీలోకి వెళ్దాం. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 76. ఉదయం ముందుగా నిద్ర లేచిన కృష్ణ అలసటగా నిద్రపోతున్న రాధిక నుదుటి మీద ముద్దు పెట్టి ఫాస్ట్‌గా ఫ్రెష్ అయ్యాక ఆమె కోసం టిఫిన్ రెడీ చేసి తన కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాక రాధికని నిద్రలేపుతాడు. కొద్దిసేపు పడుకుంటాను కృష్ణ అని లేజీగా అంటున్న ఆమె మాటలకి నాకు ఫ్లైట్ టైమ్ అవుతుంది రాదమ్మా. నువ్వు తొందరగా లేస్తే ఇంకొంచెం నీతో టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్న అతని మాటలకి టక్కున లేచి కూర్చుంటుంది. సారీ కృష్ణ అని అపాలజీగా అంటూ వాష్‌రూమ్‌లోకి పరిగెడుతుంది. ఫ్రెష్ అయ్యాక ఆఫీస్‌కి రెడీ అయిన రాధిక ఫాస్ట్‌గా బయటకొస్తుంది. టిఫిన్ ప్లేట్‌తో రెడీగా ఉన్న అతని తీరుకి ఒకరికొకరు సంతోషంగా బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవ్వాలనే విషయం గుర్తు రాగానే ఇద్దరి మొహాలు డల్ అయిపోతాయి. ముందుగా రాధిక చేరుకొని 2 వీక్స్‌నే కదా తేరుకొని ఆ తర్వాత మనకి చాలా టైం ఉంటుందని కృష్ణ నుదుటి మీద ముద్దు పెడుతుంది. కృష్ణ మాత్రం ఆమె నడుము చుట్టూ చేసి దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదవులు గాఢంగా కలిపేస్తాడు. అతని ఎంత మిస్ ముద్దులో తనని ఎంత మిస్ అవుతున్నాడో తెలుస్తుంటే చిన్నగా నవ్వుకొని అతనికి సహకరిస్తుంది రాధిక. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్‌కి తేరుకున్న ఇద్దరు కష్టంగా దూరం జరిగి టైం అవుతుంది మామ అన్న రాధిక మాటకి సరే అని మళ్ళీ ఆమె పెదవులను ముద్దాడి ఇద్దరు బ్యాగ్స్ తీసుకొని బయటకు వెళ్తాడు. క్యాబ్‌లో రెడీగా ఉన్న ఇషిత ఇద్దరి పేర్లు మాడిపోయి కనిపిస్తుంటే కాస్త ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు కృష్ణ ముంబై వెళ్ళడమే కరెక్ట్ అనుకుంటుంది. ఎయిర్‌పోర్ట్ రీచ్ అయ్యాక కృష్ణ, రాధిక ముందు వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తుంది యషిత. వాళ్ళిద్దరి మిస్సింగ్ ఫీలింగ్ చూస్తూ కొంచెం హ్యాపీ, కొంచెం బాధ అన్నట్టుగా చూస్తుంది యషిత. ఫైనల్ అనౌన్స్‌మెంట్ వినిపించాక రాధికని హత్తుకొని వదిలి జాగ్రత్తలు చెప్పి యషితకి మాత్రం మీ మేడం ఆవేశపడకుండా చూసుకో రానా సార్ నేను ఇద్దరం మీతో ఉండట్లేదు. మా ఇద్దరిని మేడం ఈజీగా ప్రొటెక్ట్ చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య అని కృష్ణని హత్తుకొని వదులుతుంది. కృష్ణ వెళ్ళిపోయాక కష్టంగా వెనక్కి కదిలిన ఇద్దరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఆ రోజంతా రాధిక సీరియస్‌నెస్‌తో యషిత వర్క్‌లో గడిచిపోతే సాయంత్రం మ్యాన్షన్‌కి వెళ్ళిపోతుంది రాధిక. ఉదయం 4 గంటలకి నిద్రలేచి స్నానం చేశాక తల్లిదండ్రుల ఫోటో దగ్గర దీపం పెట్టి ఆశీర్వాదం తీసుకుని సెల్ఫ్ డ్రైవింగ్‌లో టెంపుల్‌కి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రెడీగా ఉన్న యషితతో కలిసి కోనేరు దగ్గరికి వెళ్తుంది. శివలింగానికి 108 సార్లు అభిషేకం చేయడం మొదలుపెడుతుంది. చివరి బిందె నీళ్లు కూడా పోసాక శివలింగాన్ని పూలతో అలంకరించి విభూది, కుంకుమలతో నామాలు దిద్ది నమస్కారం చేసుకొని పంతులు గారు చెప్పినట్టు పూజ చేయడం మొదలుపెడుతుంది. పూజ అయిపోయాక హారతిచ్చి అదే శివలింగం ముందు కూర్చొని నీళ్లతో నేల శుభ్రం చేసి పంతులు గారి భార్య వడ్డించిన ప్రసాదాన్ని తింటుంది. కటిక నేల మీద వడ్డించిన ఆహారాన్ని తింటున్న రాధికను చూసి తను తలుచుకుంటే వజ్రాల పళ్ళెంలో భోజనం చేయగలదు. కానీ నీ మీద భక్తి, నమ్మకంతో తన ప్రేమని గెలిపించుకోవడానికి ఆరాటపడుతుంది స్వామి. నువ్వే మేడం కష్టాన్ని తీర్చాలయ్యా అని యషిత కూడా దేవుడికి నమస్కారం చేస్తుంది. రాధిక తినడం అయిపోయాక అక్కడంతా శుభ్రం చేసి గుడిలో ఒక పక్కన కూర్చుంటుంది. మేడం ఏంటి యషి కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? నా గుండెల్లో బాధ ముందు ఇవన్నీ చాలా చిన్నవి యషి. నేను చేసే ఈ పూజల వల్ల కృష్ణకి ఎలాంటి ఆపద జరగకుండా ఉంటే చాలు. మీరు నమ్మకంతో చేస్తున్నారు. దేవుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడు అని అంటున్న యశోద మాటలకి సిద్ధాంతి గారు తనతో మాట్లాడిన మాట గుర్తు చేసుకుంటుంది రాధిక. మేడం ఏంటి యశి కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? సారీ రిపీట్. సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్ళిన ఆమెని కొద్దిసేపు వెయిటింగ్ తర్వాత ఆయన కింద పనిచేసే వ్యక్తి వచ్చి రాధికను లోపలికి తీసుకొని వెళ్తారు. నమస్కారం సిద్ధాంతి గారు. రాధిక వంక నవ్వుతూ చూసిన ఆయన సడన్ గా ఆ నవ్వును ఆపేసి కూర్చోమ్మా అని ఆయన ఎదురుగా నేల వైపు చూపిస్తారు. ఆమె చేతిలోని జాతకాలు సిద్ధాంతి గారికి అందించి కూర్చున్న రాధిక వంక ఒకసారి చూసి చేతిలోని కాగితాల మీద చూపుని మారుస్తారు. పెళ్లి గడియ రాణాకి తొందరలోనే ఉందమ్మా. ఆయన మాటలకి తన మనసులోనే భారం దిగుతుంది. కానీ ఆ వివాహం ఎవరితో జరుగుతుందో అన్న అనుమానం కూడా ఉంటుంది. ఆమె ఫేస్ లో నవ్వు గమనించిన సిద్ధాంతి గారు
ఈ నవ్వు చెరిగిపోయే రోజు కూడా వస్తుందమ్మా అని అనగానే రాధిక నవ్వు మాయమైపోతుంది. ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు? నిజం తల్లి. నువ్వు కోరుకున్నవాడు మనీష్ అనేవాడు మృత్యువుతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా నీ కృష్ణయ్యే తల్లి. ఆయన మాటలకి రాధిక షాక్ అవ్వడంతో పాటు కృష్ణకి ఏదో జరగబోతుంది అన్న ఆలోచనే భరించలేకపోతుంది. ఎందుకు సిద్ధాంతి గారు ఇలా మాట్లాడి భయపెడుతున్నారు? భయం కాదు తల్లి, ముందస్తు జాగ్రత్త. నీ కన్నవాళ్ళ విషయంలో, వాళ్ళని కన్న మీ తాతయ్య గారి విషయంలో జరిగిందే నీ విషయంలో కూడా జరగబోతుంది. అంటే నేను ప్రేమించిన వ్యక్తికి ప్రాణగండం నా వల్లేనా? అవును. కానీ అతన్ని నువ్వు వదిలినా నిన్ను అతను వదలడు. అలాంటి ఆలోచన చెయ్యకు రాధిక. మరి ఏం చేసి నేను కృష్ణని కాపాడుకోవాలి? ఏదైనా పరిష్కారం చెప్పండి అని కన్నీళ్లతో అంటుంది. ఆమె మాటలకి మీ ఇద్దరి రక్తమే తండ్రి ప్రాణాల్ని నిలబెడుతుంది అన్నారు. ఆయన మాటలకి ఏం మాట్లాడుతున్నారని అయోమయంగా అంటుంది. నేను చెప్పేది బాధతో, ఆవేశంతో కాదు, ప్రశాంతమైన మనసుతో వినడానికి ప్రయత్నించు. అలాగే అన్నట్టు తలుపి ఆయన ఏం చెప్తారో వినాలి అనుకుంటుంది. ఆ శివయ్య చల్లని చూపు మీ మీద ఉంది కాబట్టి ఎప్పుడో జరగాల్సిన ప్రమాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు రాబోయేది నీ భర్తగా రావాల్సిన వ్యక్తి ప్రాణాలనే బలి కోరుతుంది. నీ జాతక ప్రభావం కృష్ణని ఖచ్చితంగా తాకుతుంది. కానీ అందులో నుండి అతన్ని కాపాడే శక్తి మాత్రం మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డకే ఉంది. సమయం ఎక్కువ లేదు రాధిక. ముందు శివయ్య కోసం నీ మనసును లగ్నం చేసుకుని 14 రోజులు ఉదయం గుడిలో శివలింగానికి అభిషేకం చేసి, పూజ చేసి, కటిక నేల మీద వడ్డించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకో. ఈ 14 రోజులు నీ మనసులో ఎలాంటి శారీరక కోరికల గురించి ఆలోచన కానీ, మాట కానీ రానివ్వకు. మనసుని ఆ శివయ్యకే అర్పించు. ఆయన నీ మనసులో బాధను తీరుస్తాడు. నువ్వు సగం భార్యగా పూర్తి చేసిన బాధ్యత సంపూర్ణంగా అతని అర్ధాంగిగా నెరవేర్చు. అప్పుడే కృష్ణ ప్రాణగండం తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. సిద్ధాంత గారు చెప్పింది విన్న రాధిక ఏడుపు మాత్రం ఆగదు. నేనేం పాపం చేశాను భగవంతుడా? నా అనేవాళ్ళు దూరం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు నా కృష్ణ కూడానా? లేదు, నా ప్రాణం నా కృష్ణ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదులుకోను. అవసరమైతే నా ప్రాణం పణంగా పెడతాను. నాకు కృష్ణ కావాలి అని వెక్కుతుంది. ఆమె కన్నీళ్లు చూస్తున్న సిద్ధాంతి గారు సిన్హా కుటుంబంలో ఇంటి కోడళ్ళకి, అల్లుళ్ళకి ప్రాణగండం తరతరాలుగా ఉందే అమ్మ. కానీ మీ అమ్మా నాన్న ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అదే వారి ప్రాణాలు తీసింది. వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేయకు. ఇది ఇక్కడతోనే ఆగిపోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా సిద్ధాంతి గారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి. పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటాను. అలాగే తల్లి, జాగ్రత్తగా నీ మనసులో ఎలాంటి తప్పు ఆలోచనలు రాకుండా చూసుకో. సరే అక్కడి నుండి బయలుదేరిన రాధిక ఆ రోజంతా డల్ గా ఉండి అతనికి అనుమానం వచ్చేలా చేసి మళ్ళీ తనే నార్మల్ చేస్తుంది. కృష్ణ తనతో మాట్లాడితే ఏదో ఒక టైంలో తన ప్రేమతో డిస్టర్బ్ చేస్తాడని, అతనితో 2 weeks నో కాల్స్ నో మెసేజెస్ అని కండిషన్ పెట్టింది. ఇప్పుడు కూడా సగం భర్త అయిన అతనికి ప్రాణగండం ఎటువైపు నుండి వస్తుందో తెలియక బ్రెయిన్ డెడ్ స్టేజ్ లోకి వెళ్లేది. రాధిక స్ట్రాంగ్ లేడీ కాబట్టి సిద్ధాంత్ గారి మాటలు విని ఆ షాక్ నుండి వెంటనే తేరుకొని తనేం చేయాలో ఒక ప్లాన్ రెడీ చేసుకుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరికైనా నాకు హెల్ప్ చేయాలి అనిపిస్తే దయచేసి ప్లీజ్ 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 హెల్ప్ చేయండి. నా సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందో అంత వరస్ట్ గా ఉంది. సో నేను స్టోరీస్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఉండటం వల్ల. సో వాళ్ళు ఏమవుతుంది అంటే ఒకళ్ళు నిద్రపోతే ఒకళ్ళు మేలుకుంటున్నారు. ఇంకొకళ్ళు నిద్రపోతే ఒకళ్ళు మేలుకుంటున్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నమాట. ఒకేసారి ఇద్దరు నిద్రపోరు. అందువల్ల ఏమవుతుంది అంటే నేను వీడియోస్ రెడీగా పెట్టుకున్న వాయిస్ ఓవర్ చెప్పే దగ్గర అస్సలు అవ్వట్లేదు. నైట్ టైమ్ చెప్పాల్సొస్తుంది. నైట్ టైమ్ 11:00 తర్వాత నా పనులన్నీ కంప్లీట్ చేసి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి నేను వాయిస్ ఓవర్ చెప్పే టైంకి ఆల్మోస్ట్ ఒక 2, 3 వీడియోస్ మీరు అడుగుతున్న ఆ మినిమం వీడియో ఇవ్వాలి అన్నా గానీ నాకు 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ వీడియోస్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 2 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ అవ్వచ్చు. ఎందుకు అంటే వ్యూస్ రానప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత నిద్ర మానుకున్న వేస్ట్‌గా అనిపిస్తుంది. నాకున్న హెల్త్ ఇష్యూస్, నాకు డయాబెటిస్ ఉందని ఆల్రెడీ చాలా మందికి చెప్పాను నేను వీడియోస్‌లో. ఆ డయాబెటిస్ వల్ల టాబ్లెట్లు వేసుకున్నప్పుడు చాలా నిద్ర వస్తుంది. అది ఆపుకొని వాయిస్ ఓవర్ చెప్పే ఇదిలో నేను లేకుండే. అందుకే 2 మంత్స్ నుంచి కూడా వీడియోస్ ఆపేశాను. సో ఇప్పుడు మాత్రం రెగ్యులర్ చేస్తాను. బట్ ఇంకా 1 మంత్ టైం పడుతుంది నాకు నేను రెగ్యులర్ చేసి మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా నేనంటూ మీకు డైలీ వీడియోస్ ఇవ్వడానికనేది ఇంకా 1 మంత్ పడుతుంది. బట్ మధ్య మధ్యలో ఇస్తూనే ఉంటాను. ఫస్ట్ అకౌంట్‌లో ఛానెల్‌లో ఇస్తాను. అండ్ సెకండ్ ఛానెల్‌లో గూడా ఇస్తాను. వన్స్ మా పాప స్కూల్‌కి వెళ్తే నాకు కొంచెం వర్క్ నేను ఫ్రీ అవుతాను. నాకు ఆహ్,
ఒకళ్ళే ఉంటారు కాబట్టి హ్యాండిల్ చేసుకొని డేలో అయినా వాయిస్ ఓవర్ చెప్పుకొని ఏదో ఒక రకంగా మీకు వీడియోస్ అనేవి అందించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే నాకున్న ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా మీలో ఎంతో కొంత అమౌంట్ అనేది హెల్ప్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.